టైం మిషన్లో ఒక్కసారి 1976కి వెళ్దాం. ప్రదేశం జైర్. అకస్మాత్తుగా ఎవరికీ అంతుచిక్కని అత్యంత ప్రాణాంతకమైన ఒక కొత్త వైరస్ అటాక్ చేసింది. ఇది కేవలం ఒక పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ మాత్రమే కాదు, క్షణాల్లోనే అదొక భయంకరమైన జియోపొలిటికల్ క్రైసిస్గా మారిపోయింది. ఈనాటి మన విశ్లేషణలో నాడు క్షేత్రస్థాయిలో ఉన్న ఒక దౌత్యవేత్త కళ్ల ద్వారా అసలక్కడ ఏం జరిగిందనేది కళ్లక్ కట్టినట్టు చూద్దాం. ఓకే, అసలు ఈ స్టోరీలోకి డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఒకసారి ఊహించుకోండి, ఒక డేంజరస్ మెడికల్ లాక్డౌన్ నడుస్తోంది. అందులో తమ దేశ పౌరులు, ముఖ్యంగా అమెరికన్ పీస్ కార్ప్స్ వాలంటీర్లు చిక్కుకుపోయారు. వాళ్లని సురక్షితంగా బయటకు తీసుకురావడమెలా? అప్పటి అమెరికా రాయబారి వాల్టర్ కట్లర్ ముందున్న బిగ్గెస్ట్ క్వశ్చన్ ఇదే. ఇది మామూలు మెడికల్ ఛాలెంజ్ కాదండి, ఒక పెద్ద దౌత్యపరమైన అగ్నిపరీక్ష. చాప్టర్ 1, ఒక రహస్యమైన ప్రాణాంతక వ్యాప్తి. ఒక్కసారి ఈ షాకింగ్ నంబర్స్ చూడండి. ఉత్తర జైర్లోని మారుమూల ప్రాంతం ఎంబుకు. అక్కడ ఒక స్కూల్ హెడ్ మాస్టర్కి ఫీవర్ వస్తే అందరూ ఏదో మలేరియా అనుకున్నారు. కాని ఆ తర్వాత బయటపడిన నిజం అక్షరాలా ఒక పీడకల. 318 కేసులొస్తే అందులో 280 మంది చనిపోయారు. అంటే ఏకంగా 88% డెత్ రేట్. అక్కడ పనిచేస్తున్న 17 మంది హెల్త్ వర్కర్స్లో 11 మంది ప్రాణాలు కోల్పోయారంటే ఈ వైరస్ ఎంత డేంజరస్ అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అప్పట్లో దీన్ని గ్రీన్ మంకీ ఫీవర్ అని పిలిచేవాళ్లు. కోతుల రక్తం నుండి ఈ వైరస్ మనుషులకు సోకిందని అనుకున్నారు. విపరీతమైన జ్వరం, దద్దూర్లు, పైగా ఇంటర్నల్ బ్లీడింగ్, ఇలాంటి భయంకరమైన లక్షణాల గురించి రాజధాని కిన్షాసాలోని ఎంబసీకి రిపోర్ట్స్ వెళ్లాయి. ఈ వింత వ్యాధి గురించి వినగానే జైర్ ప్రభుత్వం ఎంతలా పానికైపోయిందంటే ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే అత్యంత కఠినమైన క్వారంటైన్ విధించేసింది. చాప్టర్ 2, ది సీక్రెట్ పీస్ కార్ప్స్ రెస్క్యూ. సో ఇక్కడే అసలు చిక్కు వచ్చిపడింది. ఆ డేంజరస్ క్వారంటైన్ జోన్లో అమెరికన్ వాలంటీర్లు చిక్కుకుపోయారు. ఆతిథ్య దేశానికి కోపం రాకుండా, అక్కడి ప్రజల్లో పానిక్ క్రియేట్ చేయకుండా వాళ్ళని ఎలా రక్షించాలి? ఇదొక హాలీవుడ్ థ్రిల్లర్ లాంటి ఆపరేషన్ అని చెప్పొచ్చు. మొదట షార్ట్ వేవ్ రేడియో ద్వారా వాలంటీర్లను కాంటాక్ట్ చేసి రాత్రికి రాత్రే వాళ్ళనొక పాడుబడ్డ మట్టి రన్వే దగ్గరికి చేర్చారు. తెల్లవారుజామున చీకటితోనే ఒక చిన్న 8 సీట్ల ఎంబసీ సెస్నా విమానం సైలెంట్గా అక్కడికి చేరుకుని వాళ్ళని రక్షించింది. విషయం తెలిసి లోకల్స్ అక్కడికి వచ్చేలోపే విమానం గాల్లోకి ఎగిరిపోయింది. ఆ తర్వాత వాళ్లందర్నీ రాజధానిలోని ఒక సేఫ్ హౌస్లో క్వారంటైన్ చేశారు. చాప్టర్ 3, సైంటిస్ట్స్ ఎంటర్ ది అన్నోన్. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అమెరికా ఎంబసీ, జైర్ ప్రభుత్వం, అలాగే అంతర్జాతీయ సిడిసి నిపుణుల మధ్య అర్జెంట్ కోఆర్డినేషన్ స్టార్ట్ అయింది. అసలు తమ కంటికి కనిపించని శత్రు ఏంటో కూడా తెలియని ఒక బ్లైండ్ సిచ్యువేషన్లోకి సైంటిస్టులు ఎంటర్ అయ్యారు. అక్కడ గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఎంత టెరిఫైంగా ఉందో సిడిసి ఎపిడెమియాలజిస్ట్ డాక్టర్ జోయల్ బ్రమాన్ మాటల్లోనే వినండి. నా వృత్తి జీవితంలోనే కాదు, బహుశా గత శతాబ్దంలోనే ఇది అత్యంత భయంకరమైన అంటువ్యాధి అన్నారు ఆయన. ఇప్పుడు ఈ 2 డిఫరెంట్ ప్రపంచాలను ఒక్కసారి కంపేర్ చేసి చూద్దాం. ఒకవైపు చూస్తే యాంబుకు ఆస్పత్రి. అక్కడ డాక్టర్ లేరు, కనీసం ల్యాబ్ ఫెసిలిటీస్ లేవు. ఉన్నవి కేవలం 5 గాజు సిరంజీలు మాత్రమే. మరోవైపు చూస్తే అమెరికా ఎంబసీ. అక్కడ సేఫ్ హౌజులు, కస్టమ్ మేడ్ ఎయిర్క్రాఫ్ట్ ట్రాన్సిట్ ఐసోలేటర్లు, పైగా ఏకంగా C-141 మిలిటరీ మెడికల్ ఎవాక్యుయేషన్ ఫ్లైట్స్. క్షేత్రస్థాయిలో ఉన్న భయానక వాస్తవానికి ఎంబసీలోని హై అండ్ భద్రతా ఏర్పాట్లకు మధ్య ఉన్న హ్యూజ్ గ్యాప్ ఇది. ఈ భయంకరమైన టెన్షన్ వాతావరణంలో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ గురించి చెప్పాలి. డాక్టర్ కారల్ జాన్సన్ ఎంబసీ స్టాఫ్కి బ్రీఫింగ్ ఇస్తున్నారు. ఆ స్టాఫ్ అంతా భయంతో ఆయనకు మైళ్ల దూరంలో కూర్చున్నారు. ఎందుకో తెలుసా? ఆయన చేతులపై ఉన్న ఎర్రటి దద్దుర్లు చూసి ఆయనకే ఎబోలా వచ్చిందేమో అని వాళ్ల భయం. కాని అవి జస్ట్ దోమల కుట్లు అని ఆయన నవ్వుతూ చెప్పగానే అందరూ ఒక్కసారిగా హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నారు. ఆయన ఈ ఎబోలాని ది ఆండ్రోమెడా స్ట్రెయిన్ అనే సైన్స్ ఫిక్షన్ నవలలోని గ్రహాంతర వ్యాధితో పోల్చారంటే అప్పట్లో ఆ భయం ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. చాప్టర్ 4, పానిక్ అండ్ క్వారంటైన్. కంటికి కనిపించని ప్రాణాలు తీసే ఈ శత్రువుతో ఫైట్ చేస్తున్నప్పుడు అటు స్థానికులు, ఇటు ఇంటర్నేషనల్ టీమ్స్ అనుభవించిన మెంటల్ టెన్షన్ అంతా ఇంతాగాదు. పేషెంట్స్ ఒంట్లోంచి రక్తం కారిపోయి చనిపోవడం చూసి గ్రామ పెద్దలు వణికిపోయారు. భయంతో వాళ్లకు వాళ్లే సెల్ఫ్ క్వారంటైన్లు విధించుకున్నారు. శతాబ్దాలుగా పాటిస్తున్న అంత్యక్రియల ఆచారాలను కూడా పక్కన పెట్టేశారు. ఆ మూమెంట్లో వాళ్లకి ఎంతటి ప్రాణభయం ఉందో ఇది స్పష్టం చేస్తోంది కదూ. ఈ టైంలైన్ చూస్తే వ్యాధి ఎంత ఫాస్ట్గా స్ప్రెడ్ అయిందో తెలుస్తుంది. ఆగస్టు చివర్లో మొదటి కేసొస్తే సెప్టెంబర్ కల్లా హాస్పిటల్ స్టాఫ్ అందరూ దీని బారిన పడ్డారు.
ఇక అక్టోబర్ 3 వచ్చేసరికి చాలామంది స్టాఫ్ చనిపోవడం, పేషెంట్స్ భయంతో పారిపోవడంతో ఆ హాస్పిటల్ మొత్తానికి మూతపడింది. మెడికల్ సిస్టమ్ మొత్తం పేకమేడలా కూలిపోయింది. ఇక్కడే మీరు ఒక క్రూషియల్ పాయింట్ గమనించాలి. మైక్రోబయాలజిస్ట్ పీటర్ పియోట్ కనుగొన్న ఒక మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఆ హాస్పిటల్లో ఉన్న కేవలం ఆ 5 గాజు సిరింజులే ఈ వినాశనానికి కారణం. వాటిని సరిగ్గా స్టెరిలైజ్ చేయకుండా కేవలం గోరువెచ్చని నీటితో కడిగి మళ్లీ గర్భిణీ స్త్రీలకు వాడటం వల్లే ఈ ప్రాణాంతక వైరస్ హాస్పిటల్ నుండే విపరీతంగా వ్యాపించింది. చాప్టర్ 5 ద ట్రాన్సిట్ ఐసోలేటర్ మెడివాక్. ఈ కథలో అసలు క్లైమాక్స్ ఇక్కడే ఉంది. డాక్టర్లకు గైడ్ చేయడానికి యాంబికు వెళ్లి తిరిగి వచ్చిన ఒక పీస్కార్ప్స్ వాలంటీర్కి సడన్గా ఎబోలా సిమ్టమ్స్ కనిపించాయి. ఇక అంతే, అతన్ని రక్షించడానికి ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక భారీ ఎవాక్యుయేషన్ మిషన్ స్టార్ట్ అయింది. కాలి నుంచి తల వరకు పూర్తిగా కవర్ అయ్యే ఒక కస్టమ్ మేడ్ ఎయిర్క్రాఫ్ట్ ట్రాన్సిట్ ఐసోలేటర్లో అతన్ని పెట్టి జేర్ మిలిటరీ ఫ్లైట్లో కిన్షాసాకు, అక్కడ నుండి అమెరికా ఎయిర్ఫోర్స్ ఫ్లైట్ ద్వారా సౌత్ ఆఫ్రికాలోని ఆస్పత్రికి తరలించే భారీ ప్లాన్ వేశారు. కానీ ఈ ప్రాసెస్లో ఎదురైన లాజిస్టికల్ నైట్మేర్ మాటల్లో చెప్పలేం. మండిపోయే ఎండలో ఎయిర్పోర్ట్లోని ఒక మూలనున్న ట్రక్లో ఆ వాలంటీర్ 6 గంటల పాటు ఆ ఇరుకైన ఐసోలేటర్లో నరకం అనుభరించాడు. విమానం టేకాఫ్ అయ్యేదాకా ఎంబసీ స్టాఫ్కి గుండెలు రైలు పరిగెత్తాయి. అదృష్టమేంటంటే ఆ తర్వాత టెస్టుల్లో అతనికి ఎబోలా లేదని తేలింది. అదొక ఫాల్స్ అలారం. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్, టెన్షన్ అంతా జరిగిపోయింది. చాప్టర్ 6 హెల్త్ యాజ్ ఫారెన్ పాలసీ. ఇప్పుడు మనం ఫైనల్ ఫేజ్గా వద్దాం. అసలు ఇదంతా మనకేం చెప్తోందంటే, ఇలాంటి అంతుచిక్కని అంటువ్యాధులు కేవలం ఒక దేశానికే కాదు, మొత్తం ప్రపంచానికే ఎంత పెద్ద ముప్పు తెస్తాయో ఈ ఇన్సిడెంట్ ప్రభుత్వాలకు ఒక గట్టి వార్నింగ్ ఇచ్చింది. దీని దెబ్బతో గ్లోబల్ డిసీజ్ సర్వేలెన్స్ను స్ట్రాంగ్ చేయాల్సిన అవసరం అందరికీ తెలిసొచ్చింది. గోవాగ్ లాంటి ఇంటర్నేషనల్ రెస్పాన్స్ నెట్వర్కులు పుట్టుకురావడానికి ఇదే పునాది వేసింది. 1976లో జరిగిన ఈ జెయిర్ ఇన్సిడెంట్తో ఎబోలాకి గ్లోబల్ హెల్త్ సెక్యూరిటీలో ఒక మాస్టర్ స్టేటస్ వచ్చేసింది. పబ్లిక్ హెల్త్ అనేది కేవలం లోకల్గా డాక్టర్లు చూసుకునే వ్యవహారం కాదని, అది విదేశీ విధానం, అంతర్జాతీయ భద్రతను డిసైడ్ చేసే ఒక అత్యంత కీలకమైన పిల్లర్ అని ప్రపంచం మొత్తానికి అర్థమైపోయింది. ఎండ్ చేసే ముందు మన అందరం ఒక్కసారి ఆలోచించాల్సిన ప్రశ్నొకటుంది. ఎక్కడో మారుమూల అడవుల్లో పుట్టిన ఒక తెలియని వైరస్ రాత్రికి రాత్రే ప్రపంచ దౌత్య సంక్షోభంగా మారగలిగితే, రేపటి మన విదేశీ విధానాన్ని ప్రభావితం చేయడానికి ఇంకా కంటికి కనిపించని ఇలాంటి ముప్పులు ఎన్ని పొంచివున్నాయో కదా. ఈ విశ్లేషణ దౌత్యమంటే కేవలం దేశాల సరిహద్దులు మాత్రమే కాదు, ఇలాంటి సూక్ష్మ శత్రువుల నుండి పోరాడే డిఫెన్స్ మెకానిజం కూడా అని మీకు అర్థమయ్యేలా చేసిందని ఆశిస్తున్నాం.